నీవు దేవుని బిడ్డగా బ్రతికి చూపియాలని, నీవు దేవుని శక్తిని కనబరచాలని యేసు ప్రభు చెప్పాడు, నా సాక్షులుగా మీరు బ్రతకండి. మీ బ్రతుకులో ఏ రీతిగా దేవుని కనబరుస్తున్నారు? నువ్వు రక్షించబడ్డాను అంటున్నావు, కానీ నువ్వు ఎక్కడున్నావు? ఏ గ్యాంగ్తో ఉన్నావు? ఎలాంటి వారి మధ్య ఉన్నావు? ఎందుకంటే నువ్వు పుట్టిన స్థలం వేరే ఉండొచ్చు, కానీ నువ్వెవరనేది మర్చిపోద్దు. నీ స్నేహితులు లేకపోతే నీ సొంత వారు, నీ చుట్టూన్న వారు ఒక రీతిగా ఉండొచ్చు, నీకు వారికి తేడా కనబడతలేదేమో. ఎందుకంటే అనేక సార్లు మన అద్దంలో చూసుకుంటేనే కానీ మనం ఎవరమో తెలియము. సొసైటీ దట్ యువర్ లివింగ్, ద ప్లేస్ దట్ యువర్ లివింగ్, ద వే యువర్ గ్రోయింగ్ అప్, ద ఫ్రెండ్షిప్ దట్ యు హ్యావ్, చెత్త, లోకం, పాపం ఇది అనుకుందంట. ఇది కాదురా బ్రతుకు. నువ్వు వచ్చిన స్థితి గురించి మాట్లాడుతావు. ఎందుకంటే ఈరోజు చాలా మంది మా స్థితి ఇలాగండి, మా ఇల్లు ఇలాగండి, మా ఇది ఇలాగండి, మా ప్రాంతం ఇలాగండి, మేము ఇలాగండి. దట్స్ నాట్ కేర్. దట్స్ నాట్. నువ్వు చేసిన నిర్ణయం ఏంటి? ఎందుకంటే మనసు మారనిది బ్రతుకు మారదు. నీ మనసు మారిందా? రోజున ఏదైనా ఉద్యోగ సభ రోజున, లేకపోతే న్యూ ఇయర్ రోజున 31st నైట్ కన్ఫర్మ్ వచ్చేస్తుందంట. 31st నైట్కి ఎట్లా అంట, ఇదిగో నేను మారిపోతున్నాను, ఇదిగో నా జీవితం మారిపోయింది,